హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. సో ఒక ఏమంటారు, ఒక డైలాగ్ ఉంటుంది. మనకేమంటారు, చెప్పుకోవడానికి ఎలా ఉంటుందో తెలీదు కానీ, టాలెంట్ ఎవరి సొత్తు కాదు అన్నది. అవునా కాదా? అయితే ఎలాంటి రంగంలోనైనా మనకి టాలెంట్ ఉంటే రాణించగలము అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడున్న ఇంత హెవీ కాంపిటీషన్‌లో కూడా ముఖ్యంగా ఈ ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో, డ్రాయింగ్ వేసేవాళ్ళు కావచ్చు, ఈ ప్రతి చోట కూడా ఈ కాంపిటీషన్ మన సొసైటీలో చాలా వరకు పెరిగిపోయింది. ఇటువంటి కాంపిటీషన్‌లో కూడా ఆయన తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకొని, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని కల్పించుకొని, ఈ రోజు ప్రతి ఒక్కరి చేత అబ్బా! అనిపించుకునేటట్టు చేస్తున్నారు. ఆయన మరెవరో కాదు, డిజిటల్ వాక్స్ క్రియేటర్ నరేష్ గారు ఇవాళ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఇన్ని ఫీల్డ్స్ ఉండగా ఎందుకని ఈ ఫీల్డ్‌నే ఎంచుకోవడం జరిగింది? దీని వెనక కారణాలేంటి? సో ఇలా ప్రతి విషయాలు కూడా ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సో లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. నమస్తే నరేష్ గారు. సో యాహ్! సూపర్. మీరెలా ఉన్నారు? ముందుగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్. ఆల్వేస్ వెల్కమ్. నిజంగా ఇప్పుడు అంటే ఈ డిజిటల్ వాక్స్ అంటే ఇప్పుడు మనకి టెక్నాలజీ బాగా పెరిగిపోతున్నప్పటికీ ఎప్పటికప్పుడు న్యూ థింగ్స్ చాలా వస్తా ఉన్నాయి. అలాగే సొసైటీలో కాంపిటీషన్ కూడా అలాగే ఉంది. ఇంత కాంపిటీషన్ మధ్య మీరు స్పెసిఫిక్ గా ఈ ఫీల్డ్ ని ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే మీకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? మ్యామ్ యాక్చువల్లీ నేను పర్సనల్గా ఈ ఫీల్డ్లోకి రావడానికి నాకు ఫస్ట్ నుంచి ఆర్ట్స్ మీద ఒక ఇంట్రెస్ట్ అనమాట. ఓకే. నా చైల్డ్హుడ్ డేస్ నుంచి. సో చైల్డ్హుడ్ డేస్లో మామూలు పేపర్ ఆర్ట్స్ చేస్తా అలా ఉండేవాడిని. వన్స్ నేను బీటెక్కి వచ్చాక గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు సీజీ నేర్చుకుందామని అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వచ్చింది అనమాట. ఓకే. యానిమేషన్కి వెళ్ళాను, బట్ నా ఓన్ టర్నింగ్ పాయింట్ వచ్చింది. నా ఓన్ గా సెల్ఫ్ గా నేను ఈ ట్రాక్ లో. ఓకే. సో బేసిక్ గా మనకి ఇంట్లో ఫ్యామిలీ ఉంటుంది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎట్లా అంటే, ఫ్యామిలీ ఏంటంటే మనకి ఎందుకు ఇవన్నీ, రేపు మనకి తిండి పెడతాయి, చక్కగా మీరు బీటెక్ ఇంకా చదువుకుంటా ఉన్నారు, ఈ చదువుకుంటున్నావు, మంచి జాబ్ తెచ్చుకో, ఇవన్నీ మనకి ఎందుకు అని చెప్పే వాళ్ళు ఉంటారు. మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు కదా. డెఫినెట్లీ. కాకపోతే ఏంటంటే మనం వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అనేది ఇవ్వాలి. ఓకే. మన సైడ్ నుంచి. ఇప్పుడు ఏదర్ నాట్ ఓన్లీ ఆర్ట్ అండి. ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారు, బ్రదర్ కెమెరా చేస్తున్నాడు. సో ఏ ఫీల్డ్ అయినా ఉంటుంది స్ట్రగుల్. కాకపోతే ఏంటంటే మనకి ఇష్టమైంది చేస్తే అది హ్యాపీనెస్ వేరనమాట. డబ్బును కూడా దానికి కొలమానంగా చేయలేము. కాకపోతే ఏంటంటే ఆ ఫీల్డ్ లో మనం ఎంతవరకు వెళ్తాం అనేది మనకు రూట్స్ తెలుసుంది. నేను చేయగలను అనే ఆ కాన్ఫిడెన్స్ కనుక మీకుండి వాళ్ళతో పేరెంట్స్ తోటి గట్టిగా కనుక మీరు ఒకసారి మాట్లాడగలిగితే దే గివ్ ఏ ఛాన్స్ అనమాట. ఒకసారి ఒక ఛాన్స్ ఇస్తారు. ఇవ్వకుండా అయితే ఎవరు ఉండరు. ఒకసారి ఛాన్స్ ఇస్తారు. ఇన్ కేస్ మీరు కూడా ప్రూవ్ చేసుకోకపోతే మీకు తగ్గట్టుగా మేము ఉంటామని కూడా చెప్పగలిగే కాన్ఫిడెన్స్ ఉంది. అది ఇంపార్టెంట్ మెయిన్ ఎవరికైనా. ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి మనకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళు అనుకునే డ్రీమ్ కి మనం ఫుల్ఫిల్ చేయాలి కదా. సో ముందు మనకి ఇష్టమైన దాన్ని చేయాలంటే ముందు మనం ఒక కాన్ఫిడెన్స్ లో మనం ఒక టైం పీరియడ్ పెట్టుకుని ఆ టైం పీరియడ్ లో మనం సక్సెస్ఫుల్ గా వెళ్ళగలుగుతున్నాం అని కనుక వాళ్ళకి చూపించగలిగితే దే గివ్ ద ఫ్రీ హ్యాండ్ అన్నమాట. మనకి ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. ఓకే. సో మీ పేరెంట్స్ మీ పట్ల చాలా నమ్మకాన్ని అయితే పెట్టుకున్నారు. మరి అది మీరు ఫైనల్లీ నెరవేర్చారా? ఫైనల్లీ హ్యాపీ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మా ఎయిదర్ లాస్ట్ 3 years నుంచి నేను ఆర్ట్ కెరీర్ లోనే ఉన్నాను. కోవిడ్ స్టార్టింగ్ బిఫోర్ కోవిడ్ నుంచి ఆర్ట్ కెరీరే చేస్తున్నాను. అండ్ బీటెక్ చేశాను కానీ దాన్ని యూటిలైజ్ చేయలేదు. అలా పెట్టించాను అనమాట. ఎందుకని? రేపు పొద్దున ఎప్పుడైనా ఉపయోగపడుతుంది అనా? అప్పటికి నాకు దాని అవసరం రాలేదు. మా అమ్మ వాళ్ళకి చెప్పున్నాను 1 year నాకు ఛాన్స్ ఇవ్వండి అని. ఆ 1 year కాస్త 3 years దాకా వెళ్ళింది. సో ఇన్ కేస్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను అనుకున్న ట్రాక్ లో వెళ్ళిపోయాను. ఇప్పుడు ఏంటంటే ఆవిడ కోరిన ఒక డ్రీమ్ ఏంటంటే, కష్టపడి చదివించాం కదా, ఇది కూడా నువ్వు ఫుల్ఫిల్ చేయాలి ఆ సర్టిఫికేట్ ని కూడా. సో ఇంకా ఆవిడ ఇష్ట ప్రకారం ఒక కాలేజ్ లో లెక్చరర్ గా జాయిన్ అయ్యాను. లెక్చరర్స్ నిజంగానే ఇంత హ్యాండ్సమ్ గా ఉంటారా? అది బై గాడ్స్ గ్రేస్. అంటే బేసిక్ గా స్టూడెంట్ లాగా ఉన్నారు మీరు. మిమ్మల్ని చూసి ఇంకొకటి, మీరు చాలా సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ లా కనిపిస్తున్నారు. స్టూడెంట్స్ ఎలా మీ మాట వింటారు మ్యామ్? అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ మన ఒపీనియన్స్ ఉంటాయి, మన ఫేస్ లోనే కనిపిస్తుంది. మనం వాళ్ళకి పాఠాలు చెప్తే ఎవరు వినరు మ్యామ్. మరి ఏం చెప్తారండి మీరు? మనం వాళ్ళకి ఏంటంటే లైఫ్ అనేది చెప్పాలి. లైఫ్ పాఠాలతో పాటు అది కూడా ఉండాలి. ఇప్పుడు 45 minutes ఆఫ్ మనకి అవర్ ఉంటే 1 hour పీరియడ్ అనుకోండి. 1 hour లో మోస్ట్లీ నేనైతే నా పర్సనల్ గా 1 hour కి 60 minutes. 60 minutes లో 20 minutes నేను లెసన్ చెప్తాను. 40 minutes లైఫ్ అన్నమాట. మెజారిటీ
కానీ ఇప్పుడున్న స్టూడెంట్స్ కి అంటే వాళ్ళు తీసుకునే విధానం ఎలా ఉంటుంది, లైఫ్ పరంగా మీరు చెప్తున్నారు అన్నారు. అయితే వాళ్ళు తీసుకునే అది ఎలా ఉంటుంది, తీసుకునే విధానం అదంతా కూడా? డెఫినెట్లీ వాళ్ళు పాజిటివ్ గానే తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ దాంట్లోకి నేను ఇన్వాల్వ్ అయ్యి చెప్తాను కాబట్టి. ఇప్పుడు ఏదో చెప్పేసామంటే ఏదో అలాగా ఇలాగా అని చెప్తే వాళ్ళు వినరు. మనం వాళ్ళ ట్రాక్ లోకి వెళ్ళి ఒక మంచిగా ఫ్రెండ్లీగా చెప్తే వాళ్ళు వింటారు. అది అందరు కూడా టీచర్స్ అలా ఉండలేరు కదా. సో ఇన్ ద సేమ్ ఇది ఏజ్ కూడా ఉంటది, అందులో ఏజ్ ఫ్యాక్టర్ కూడా. నా ఏజ్ చిన్న అవడం వల్ల మేబీ వాళ్ళకి కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఓకే. సో అంటే ఇప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత ప్రతి ఒక్క లెక్చరర్స్ కూడా ఇలానే ఉండాలన్నమాట. మనకి 45 minutes ఏమంటారు క్లాసే ఉంటే మొత్తం క్లాసే కాకుండా అసలు లైఫ్ అంటే ఏంటి, బయటకు వెళ్తే సొసైటీలో మనం ఎలా ఉండాలి అన్నది కూడా నేర్పించాలి. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అది చాలా ఇంపార్టెంట్ మ్యామ్. ఇప్పుడున్న జనరేషన్ కి ఏంటంటే మేము వెన్ ఐఎమ్ స్టడీ, నేను చదువుకునేటప్పుడు అలా చెప్పేవాళ్ళు చాలా తక్కువ. అలా చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు. మేము ఎక్కువ వాళ్ళతోనే ఎక్కువ తిరిగేవాళ్ళం అనమాట. సార్స్ లెక్చర్స్ తిరిగి వాళ్ళతోనే ఎలా ఉండాలని ఆయన క్లాస్ వస్తే మనకు చాలా హ్యాపీ. మెజారిటీ ఏంటంటే ఇంకా మార్క్స్ అనేవి కావాలి, డిగ్రీ ఉండాలి, నేను కాదన్నా. దాంతో పాటు లైఫ్ ఎలా లీడ్ ఉండాలి, మనం ఎలాగ బయటకు వెళ్ళాక సర్వైవ్ అవ్వాలి అనేది కూడా మెజారిటీ. మెయిన్లీ అది ఉండాలి. ఇప్పుడు మనం బాగా కష్టపడి చదువుతాం, ఎక్కడ దాకా ఎందుకు మేము నేనే ఉన్నాను, ఎవరి లైఫ్ ఎందుకు, నేను లాస్ట్ బెంచ్ లేట్ ఉంటాను, కాలేజీకి లేట్ వెళ్తాను, లాస్ట్ బెంచ్ లో కూర్చుంటాను. బట్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. బేసిక్ గా లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ అందరూ లైఫ్ లో బాగా సెటిల్ అవుతారని నేను విన్నానండి. అది మాత్రం కదా. ఎక్కువ మాకేంటంటే లైఫ్ మీద ఏం చేయాలి అనే ఆలోచనలో ఉంటాం ఎక్కువ. మాకు ఆ పాటలు అవి ఎక్కువ అనమాట. బట్ చదువు ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతవరకు ఇచ్చాము. అది సక్సెస్ఫుల్ గా ఉంది, ఇది సక్సెస్ఫుల్ గా ఉంది. మనం ఏ టైంకి ఏది ఇస్తే అది మనకిస్తుంది. అదే ఇంకొకటి సార్, ఇప్పుడు డ్రాయింగ్ అంటే ప్యాషన్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు పిల్లలు. కాకపోతే అది ఏంటంటే అది మనం ఏంటంటే కొంచెం స్ట్రెస్ రిలీఫ్ కోసము అట్లా అని పెట్టుకునే వాళ్ళు ఉంటారు, కానీ దాన్ని ప్రొఫెషన్ చేసుకోవాలని చాలా వరకు థింక్ చేయరు. అంటే అంత డేర్ తీసుకోరు అనమాట. బట్ మీ విషయంలో ఎందుకు అలాగా డేర్ తీసుకున్నారు, ఇలా మనం దీన్నే ప్యాషన్ గా పెట్టుకోవాలి అని చెప్పి? డెఫినెట్లీ మ్యామ్, ఇది ఒక చిన్న పాయింట్. ఇలా ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, నేను 19 లో నేను గ్రాడ్యుయేషన్ అయిపోయినాక బెంగళూరు వెళ్ళిపోవడం, అక్కడ సీజీ నేర్చుకుంటా ఉండడం, ఈలోపు కోవిడ్ రావడం, మళ్ళీ ఇంటికి వచ్చేయడం. ఓన్ గా నాతో నేను గడుపుకునే ఎక్కువ బోరింగ్ ఉంటుంది మనతో మనం గడిపేటప్పుడు. సో అప్పుడు ఈ ఆర్ట్ ని ఇంకా నేను దీంతో ఫ్రెండ్షిప్ చేశాను. ఆర్ట్ లోనే ఆ రోజు సాటిస్ఫాక్షన్ అంటే ఒక ఆర్ట్ చేసి సాటిస్ఫాక్షన్, మంచిగా గడిపాను. ఇంకా మనకి కోవిడ్ ఇంతుంది ఆ భయాలు ఉండవు కదా. మెజారిటీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో దీంతో ఎక్కువ ట్రావెల్ అయ్యాను ఆర్ట్స్ తోటి. సో అది ఒక ఇన్ఫ్లుయెన్స్. దానికి తోడు నాకు ఇంట్రెస్ట్. ఇవి నేను ఇంట్లో చెప్పడం, వాళ్ళు కూడా టైం ఉంది కదా సరే ఒకసారి నువ్వు ట్రై చేయడం, ఇంకా నేను ట్రై చేయడం, దాంట్లో ఒక పాయింట్ టర్నింగ్ పాయింట్ రావడం, నా కెరీర్ అనేది ఒకటి ట్రాక్ పడడం, గాడ్స్ గ్రేస్. నిజంగా అంటే మనం ఏంటంటే ఏదైనా అనుకోవడం ఈజీయే, కానీ దాని మీద స్టిక్ ఆన్ అయ్యి స్టాండ్ అవ్వడం అనేది చాలా కష్టం. అవును, ఒక్కోసారి నేను ఆర్ట్స్ చేసేటప్పుడు వారాలు అయిపోయింది, ఇంట్లో నుంచి బయటకు వచ్చి వారం అయింది. అమ్మో బాబోయ్. అంటే అలాగా తెలియదు అనమాట. అంటే మొత్తం అందులో నీళ్ళు అయిపోతారు అనమాట, అందులో మొత్తం ఇంకా అది ఫినిష్ అయినంత వరకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అది కంప్లీట్ చేశాకే మనం ఇంకేదైనా పడుతుంది మనకి, తిండి అయినా నిద్ర అయినా. అది అంత ఉంటది అనమాట ఇంట్రెస్ట్. బేసిక్ గా ఎంత టైం తీసుకుంటారు ఒకటి వేయడానికి? ఇట్స్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ ఉంటుంది ఫస్ట్ పాయింట్. అంటే యువతలు వాళ్ళు చెప్పే ఆలోచన బేస్ చేసుకొని టైం ఉంటుంది, కానీ మెజారిటీ టైం మాకేంటంటే 1 week తీసుకుంటాం కొంచెం బిగ్ ఆర్ట్స్ కి. అంటే 2 నుంచి 3 people ఇంకా ఎక్స్ట్రా పెరిగే కొన్ని టైం పెరుగుతుంది. అండ్ వాళ్ళ థింకింగ్ కూడా, వాళ్ళ థాట్ కూడా యాడ్ అయ్యేసి ఇంకా పెరుగుతుంది. మాక్సిమం 10 days లో కంప్లీట్ చేయాలి మా టాస్క్ అది. ఇన్ కేస్ సింగిల్ అనుకోండి, సింగిల్ అయితే 1 or 2 days లో కంప్లీట్ అవుతుంది. ఇట్స్ బేస్డ్ ఆన్ స్లాట్స్ వైజ్. అంటే మాకు స్లాట్స్ ఉంటాయి కదా, దాని ప్రకారంగా మేము ఇస్తాం టైం. మాక్సిమం సింగిల్ ఆర్ట్ అయితే అవర్స్ లో అయిపోవచ్చు, 4-5 hours లో కంప్లీట్ అవుతుంది. అండ్ బేసిక్ గా డిజిటల్ వ్యాక్స్ క్రియేటర్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? డిజిటల్ ఆర్ట్స్ గురించి అందరికి ఐడియా ఉంటుంది కంపల్సరీ. మీరు అందులో వ్యాక్స్ అన్నది యాడ్ చేశారు కదా. వ్యాక్స్ అని ఎందుకు వచ్చిందంటే, లైక్ నా ఆర్ట్స్ అలా ఉంటాయి. అంటే ఆర్ట్ లోకి నేనేం చేశానంటే మినిమేచరీస్ అని మీరు వినుంటారు, ఫిజికల్ డాల్స్ లాగా ఉంటాయి. లైక్ డీజే టిల్లులో ఒక షాట్ లో ఉంటుంది, ఎంట్రీ షాట్ లో డ్రైవ్ చేసేటప్పుడు ఆయన
ఒక తెలుసు తెలుసు అవును మిర్రర్ మీద అతని ఫేసింగ్ ఫేస్ ఉంటది అవును టాయ్ లా ఉంటది అలాంటి వాటిని మినియేచర్స్ అంటారు. సో యాక్చువల్లీ అలాంటి చాలా కాస్ట్ ఎక్కువ. అంటే నార్మల్ గా ఎంత వరకు ఉండొచ్చు అంటే నాకు తెలియదు 10 పైనే 10K పైన 10K పైన ఉంటాయి ఓకే అంటే కపుల్స్ ఇంకా వెళ్ళే కొద్ది వెళ్తుంటాయి. ఓకే ఓకే ఇట్స్ బేస్డ్ ఆన్ ఇంచెస్ ఉంటుంది అనమాట. ఓకే ఇంచ్ బట్టి కూడా తీసుకుంటారు ఓకే. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే అవి అప్పుడు మేము కొనాలనుకున్నాం. నేను బెంగళూరులో ఉన్నాం సీజీ చేసేటప్పుడు. కానీ మనం అంత బేర్ చేసే అంత అమౌంట్ లేవు మన దగ్గర, ఫ్రెండ్స్ మేము. సో ఇంకప్పుడు ఏం ఆలోచన వచ్చిందంటే మనం ఆర్ట్స్ లోనే తక్కువకి ఈ టైప్ ఆఫ్ ఫినిషింగ్ ఇచ్చి ఆర్ట్ లోనే వాళ్ళు దాన్ని చూసుకునే విధంగా 3D లైక్ 3D ఫినిషింగ్ ని మనం తీసుకొస్తే చాలా బాగుంటుందనే ఆలోచనతో నేను స్టార్ట్ చేశాను. ఓకే మీ ఆలోచన అక్కడ స్టార్ట్ అయింది అన్నమాట. కానీ వర్కౌట్ చేసే చాలా టైం పట్టింది ఆ ఫినిషింగ్ అనేది రావడానికి. మోర్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీసెస్ అన్నమాట. నాకు ప్రతిరోజు ఒక ఆర్ట్ ఛాలెంజ్. అది ఫెయిల్ అవుతున్నప్పుడు మీరు డిసప్పాయింట్ అవ్వడం గానీ అబ్బా వద్దు స్టాప్ చేసేద్దాం అనడం గానీ ఏం బ్యాక్ స్టెప్ వేయలేదా? కంపల్సరీ ఉంటుంది చేసేటప్పుడు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. రాకపోతే మెజారిటీ డిసప్పాయింట్మెంట్ లే ఉంటాయి. అవును రోజులో నేను ఒక 4 తీసుకుంటే 4 లో 3 ఫెయిల్ అవుతాయి, 1 కొంచెం బెటర్ అవుట్ గా వస్తుంది అనమాట. ఇంకా ఆ ఇన్స్పిరేషన్ తో మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తాం. మీరు ఫస్ట్ దేని మీద అటెంప్ట్ మీ ఫేస్ చేసుకుందాం అనుకున్నారా? అంటే ఫస్ట్ నేను చేసింది ఒక క్లాసికల్ డాన్సర్ అండ్ మామూలు మా మదర్ గారి వర్క్ అలా రఫ్ గా చేసాం. తీసుకోవడమే టఫ్ ది తీసుకున్నారు అన్నమాట. అలా వన్స్ అది ఒక లెవెల్కి వెళ్ళి అది మీకు ఒకటి చూపిస్తాను నా స్టార్టింగ్ ఆర్ట్ లో ఆ ఫినిషింగ్ ఇప్పుడు నేను చెప్పిన దాని గురించి. అంటే మీకు ఆ ఫినిషింగ్ అనేది ఉంటది అన్నమాట. ఓకే ఒక మనం లాంగ్ వే నుంచి చూడగానే ఒక టాయ్ లాగా మీకు అలా అనిపిస్తుంది. అవును ఒక ఆ వ్యాక్స్ ఫినిషింగ్ అనేది ఫిజికల్ లో ఉండేది కాస్త మనం దీంట్లో తీసుకొస్తాం. కానీ ఇప్పుడు చాలా మంది చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు సార్. అంటే మనం చూసుకుంటే ఈ ఫంక్షన్స్ లో గానీ బేబీ షవర్స్ లో కానీ ప్రతి ఒక్కరికి గిఫ్టింగ్ ఇంతకు ముందు ఏంటంటే ఒక గోల్డ్ ఇవ్వాలనో లేకపోతే సిల్వర్ ఇవ్వాలనో వీటి మీద కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు, లేదా ఒక ఫోటో ఫ్రేమ్ ఇచ్చేద్దాం అన్నట్టు. బట్ ఇవి వచ్చిన తర్వాత డిమాండింగ్ అనేది చాలా బాగా పెరిగిపోయింది. మీరు అసలు అనుకున్నారా ఈ పర్టికులర్ డే వస్తుంది దీనికంటూ సంబంధించి ఇంతమంది ఫ్యాన్ బేస్ ఉంటుంది ఇంతమంది ఇష్టపడతారా అని చెప్పి మీరు దీన్ని స్టార్ట్ చేసిన రోజు ఏ రోజు అనుకున్నారా? అనుకోలేదు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బై గాడ్స్ అది అలా వచ్చింది. ఓకే నేను ట్రిపుల్ ఆర్ ఆర్ట్ కి చేశాను. ట్రిపుల్ ఆర్ మూవీకి. అది ఏంటంటే కాన్సెప్ట్ బేస్డ్ ఆర్ట్ అన్నమాట. జస్ట్ ఊరక ఫన్నీగా కర్రీ క్యాచరీ ఆ కాన్సెప్ట్ లో చేస్తే అది కర్రీ క్యాచరీ అది ఒక లెవెల్ కి వెళ్ళింది. టీమ్ కి రీచ్ అవడం అక్కడి నుంచి మా ఆర్ట్స్ లో టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఇంకా మేము వెడ్డింగ్స్ కి సేమ్ అదే కాన్సెప్ట్ లో వెళ్తూ ఉండడం, వాళ్ళ ఆలోచన తీసుకోవడం అలా అలవాటు అయిపోయింది అన్నమాట. ఆలోచన చేయడం వెరీ టఫ్ జాబ్. అవును అసలు అవతల వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారు అన్న ఆలోచన చేయడం అనేది చాలా కష్టం. అవును ఈ నెంబర్ ఆఫ్ మాకు ప్రాక్టీస్ లాగా ఉండేసరికి మాకు ఇప్పుడు ఈజీగా బాగా ఈజీ అయిపోయింది. చేసాం కదా. మళ్ళీ ఇప్పుడు మీరు ఇందులోనే ఉంటారా? అరే ఇప్పుడు ఇది వద్దులే మనం మళ్ళీ అప్డేటెడ్ వర్షన్ లోకి ఇంకేదైనా ట్రై చేద్దామా, ఇంకా కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పి ఏమైనా ఆలోచన చేస్తున్నారా? లేదు మ్యామ్, అంటే ఈ టైప్ ఆఫ్ క్రియేటివ్ జాబ్ ఎప్పుడైనా డే టు డే అప్డేట్ ఉండదు. అప్డేట్ ఉంటేనే మనకి లైన్ ఉంటుంది. అదే అప్డేట్ అనేది లేకుండా మనం లైట్ తీసుకున్నామంటే ఇంకా రోజులు పోతే క్రాస్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏ నడుస్తుంది కాబట్టి ఏఐ నడుస్తుంది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దాన్ని యూజ్ చేసుకొని ఇంకా దీన్ని ఒక బెటర్ లెవెల్ తీసుకెళ్దాం అన్న పాయింట్ లో ఉన్నాం. కానీ నన్ను అడిగితే ఒక క్వశ్చన్, ఇది రైట్ రాంగ్ నాకు తెలియదు, బట్ ఏ అన్నది ఇంపార్టెంట్ అంటారా ఇప్పుడున్న దానికి? దీని వల్ల అడ్వాంటేజ్ ఎంత ఉందో డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఉంది కదా. అంటే ఎక్కువ మనం చేసే ప్రతి మైండ్ లో నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. మనం ఏదన్నా ఒక ఆలోచన చేసినప్పుడు నెగిటివ్ ఇష్టపడతాం, తొందరగా అట్రాక్షన్ వస్తుంది. పాజిటివ్ కి అట్రాక్షన్ ఉండదు, నెగిటివ్ కే ఎక్కువ. అదిగా ఇప్పుడున్న పరిస్థితిలో ప్రైవసీ అందరూ కూడా ఇండివిడ్యువల్ తీసుకుంటున్నారు, అందరికి తెలివితేటలు పెరుగుతున్నాయి. సో ఈ టైప్ ఆఫ్ లో అది ఇంకా వెరీ డేంజర్ అనేది నా ఒపీనియన్. అదే ఈ రోజు మనం చూస్తే సాటిలైట్స్ వరకు కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఏఐకి ఇవ్వడం అనేది చాలా ముఖ్యంగా మారిపోయింది. ఇంకోటి హ్యాకర్స్ కి కావచ్చు, లేకపోతే మిస్యూజ్ చేసే వాళ్ళకి కూడా అదే మీ జాబ్ ఉండదు, నా జాబ్ అది కన్ఫర్మ్. అవును అవును. సో అది ఏంటంటే ఏఐ కావాలి, కానీ ఏఐ వచ్చినా మనిషి అనేవాడు దేవుడు సృష్టించింది, ఏఐ వాడు మనిషి సృష్టించింది.
సో దానికి కానీ హద్దులు మనిషి సృష్టించిన దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కదా మనిషి కన్నా. ఇస్తారు, కాకపోతే దానికి లిమిట్స్ ఉంటాయి కదా. అది ఎన్ని రోజులు పనికి వస్తుంది, కొన్ని రోజుల్లో అది కంప్లీట్ దానికన్నా బెటర్ వస్తుంది, ఆ ఫేడ్ అవుట్ అయిపోద్ది ఏదైనా. సో ఇప్పుడు ఈ రోజు ఉంది, ఈ క్షణం ఉంది, ఈ రోజు అయిపోతే మళ్ళీ రేపు ఇంక ఈ రోజు మళ్ళీ రాదు కదా. సో అలాగే దానికి కూడా ఒక పర్టికులర్ ఉంటుంది. ఈ రోజు మనకు బాగున్నది, రేపు మళ్ళీ బాగుండదు, ఇది అవసరం లేదు అనిపించవచ్చు, అలాంటి స్టేజ్కి వెళ్తాం కదా. అదే మరి మీరు ఎందుకని దాన్ని తీసుకున్నారు అంటే ఆ విధంగా కూడా అన్నట్టు? అంటే వీళ్ళకి క్లయింట్స్ కి మనం ఇంకా బెటర్ గా ఇవ్వచ్చు కదా మేము. ఓకే, మనం హ్యూమన్ బ్రెయిన్ తో పాటు దాన్ని కూడా యూస్ చేసుకుంటే ఇంకా బెటర్ గా ఇవ్వచ్చు కదా అవుట్పుట్ అని. వాళ్ళకి ఇంకా ఏదన్నా దీని నుంచి ఇంకోటి ఏదో ఉందేమో, ఏదైనా కొత్తది వస్తుందేమో. ఓకే, సో మనం రీసెర్చ్ చేయడమే కదా అది. ఇంకొకటి మీ వల్ల ఏంటంటే ఇంకొక హ్యాపీ కూడా జరుగుతూ ఉంటది. ఎవరైనా వాళ్ళ పర్సనల్ లైఫ్ లో కానీ ఎవరైనా కోల్పోయినా దాన్ని మళ్ళీ మీరు ఏంటంటే వాళ్ళ ముందు అట్లా తీసుకురాకపోయినా వాళ్ళ ప్రతిమని అన్నట్టు మీరు వాళ్ళకి చేతికి కనబడేటట్టు మీరు తయారు చేయడం కూడా చాలా అంటే కనెక్ట్ అయ్యేది అనమాట. ఇవాళ మీరు తీసుకునే ఈ ఆర్ట్ అన్నది ఈ విధంగా ఉన్న వాళ్ళకి కూడా బాగా కనెక్ట్ అవుతుంది. సో ఇట్లాంటి కాంప్లిమెంట్స్ కానీ అవి మీకు వచ్చినాయా? వస్తూ ఉంటాయి మ్యామ్. ఎక్కువ మీకు ఇట్లాంటివి వస్తాయా లేకపోతే నార్మల్ గా వస్తాయి? నార్మల్ గా వస్తాయి. ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం ఇంకా నాకు ఫీల్ అనిపిస్తుంది అనమాట. ఓకే, మనం చేసే వర్క్ ఇంకా సాటిస్ఫాక్షన్ వర్క్ గా ఉంటది. రెగ్యులర్ చేయడం వేరు, అలాంటి చేసినప్పుడు వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్ ఇంకా మనకి అదే రియలిస్టిక్ గా ఇంకా వాళ్ళు అట్లా ఫీల్ అవుతారు అనమాట. మన దగ్గరే ఉన్నారు. లైక్ కిరణ్ అబ్బవరం గారు హీరో, యాక్చువల్లీ వాళ్ళ బ్రదర్ ఎక్స్పైర్డ్ అన్నమాట. అయితే ఎవరో ఒక ఫ్యాన్ వచ్చి అడిగారు, ఇట్లా ఒకటి కావాలి, మేము మీట్ అవుతాం, ఫ్యాన్ మీట్ లాగా ఏదో ఉంటే సంథింగ్ అడిగారు అన్నమాట. గిఫ్ట్ గా రెగ్యులర్ ఇచ్చే కాకుండా అలా అడిగితే వాళ్ళిద్దరు కలిసి దిగిన ఫోటో లేదంట, లైక్ అతని దగ్గర లేకపోతే మమ్మల్ని అడిగారు. సేమ్ మేము ఇంకా కాన్సెప్ట్ లో వాళ్ళిద్దరు కలిపేసి ఒక ఫోటో ఇచ్చాం. అది వాళ్ళు అతను ఇప్పుడు క్యాబిన్ లో అని నాకు పెట్టారు అనమాట. మా సూపర్ హ్యాపీ. అదే ఈ మధ్య ఇది కూడా చూస్తా ఉన్నా, ఈవెన్ పెళ్లి వెడ్డింగ్స్ లో గానీ ఈవెన్ వాళ్ళ ఆల్బమ్స్ లో కూడా ఇలా చేసి పెడుతూ ఉన్నారు కదా మిస్ అయిన పర్సన్స్. అంటే ఇక్కడ ఒకటి మేడం, అంటే ఎడిటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళు చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఆర్ట్ లోనే చేయాలి, ఎడిటింగ్ లో అంటే వాళ్ళకి ఎవరికి ఏది వచ్చో దాన్ని ఎక్కువ మనం అవును వేరే దాంట్లో అంటే మనం యాక్సెప్ట్ చేయం కదా, యాక్సెప్ట్ చేయం. మనిషి సహజ లక్షణం అది. అదే అవునవును కామన్ థింగ్. కాకపోతే ఏంటంటే మన ఎంతవరకు వాళ్ళకి యూజ్ అవుతుంది అనే పాయింట్ లో మనం ఆలోచించాలి. మన పరిధులు మనకుంటే వాళ్ళ పరిధులు వాళ్ళకు ఉంటాయి. ఎడిటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎడిటింగ్ లో ఒక ప్లేస్ ని అడ్జస్ట్ చేసి వాళ్ళు పెట్టేస్తారు, అయిపోతుంది. కానీ అది చూడగానే ఒక ఎడిటింగ్ చేసాం అని ఆ ఫీల్ కనిపిస్తుంది దాన్ని. అవును, ఎడిట్ లో కంపల్సరీ కనిపిస్తుంది మనకి. అది ఏంటంటే అన్నిట్లోకి మన ఫేస్ ముందుగా దాన్ని క్యాచ్ చేసేసుకుంటుంది. అవును. సో ఆర్ట్ లో ఏంటంటే ఒక కంఫర్టబుల్ థింగ్ అలా అనిపించింది, రియల్ గా ఉన్నట్టు. రియల్ గా ఆల్రెడీ అలైవ్ గా ఉన్న వాళ్ళు కూడా ఆర్ట్ లోనే ఉంటారు కదా. అవును అవును. ఇప్పుడు ఓన్లీ ఎక్స్పైర్ వెళ్ళిపోయిన వాళ్ళే కాకుండా రియల్ గా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళతో కలిసి ఉంటారు, ఆర్ట్ లోనే ఉంటారు. సేమ్ ఫినిషింగ్ ఆర్ట్ లోనే ఉంటుంది. సో అప్పుడు అది అలైవ్ గానే ఉంటది. అది ఆర్ట్ లో ఉన్న ఒక చిన్న స్పెషాలిటీ. నిజంగా అట్లాంటి అంటే మీది ఏంటంటే ఒక ఎమోషనల్ తో కూడా కూడుకున్నది అనమాట. ఇవాళ చాలా మంది మీకు ప్రశంసలు ఎన్నైతే వస్తాయో విమర్శలు కూడా దానికి తోడు వస్తానే ఉంటాయి. కంపల్సరీ. అవునా, మీరు ఫేస్ చేసే ఉంటారు. డెఫినెట్లీ. అంటే మెజారిటీ ఏంటంటే మన దగ్గర మేము ఫస్ట్ కరీకేచర్ ఆ ఫన్నీ ఆర్ట్ తీసుకొచ్చినప్పుడు మెజారిటీ ఏంటంటే ట్రోల్స్ వెళ్ళిపోయి ఎక్కువ. మేము ఆర్ట్స్ చేసిన తర్వాత మేము పోస్ట్ లో వెళ్ళినాక సోషల్ మీడియాలో అవి ఎక్కువ ట్రోల్స్ కి వెళ్ళిపోతుంటాయి. అది ఒక లెవెల్ కి ఎలా రీచ్ అయింది అంటే స్టార్టింగ్ లో వీఆర్ వెరీ అన్కంఫర్టబుల్ అన్నమాట. మేము అది యాక్చువల్ ఫన్నీదే, వాళ్ళు ట్రోల్ చేసినా మనకే హ్యాపీ. సో అది ఇంకా నెగిటివ్ గా వాళ్ళు ట్రోల్ చేయడం అలాంటివి చేశారనమాట. అది ఇంకా ఎలాగో మనం చేసి ఫన్నీగా అని మేము సరిపెట్టుకున్నాం. ఇంకా అది మేము చేస్తూ ఉన్నాం, వెళ్ళిపోతూ ఉంది అలా. అది ఒక పర్టికులర్ టైంకి వచ్చేపాటికి అది 1 year ముందు వాళ్ళు ట్రోల్స్ చేస్తే 1.5 year తర్వాత వాళ్ళే మా దగ్గరకు వచ్చి మా మీమ్ పేజ్ కి మీరు ఆర్ట్ చేయండి అన్న పాయింట్ లో వచ్చింది. మెజారిటీ ట్రోల్ పేజెస్ వాళ్ళకి కూడా మేము మా మీమ్స్ ఉంటాయి, అంటే వాళ్ళ ప్రొఫైల్ పిక్ అనేది మాదే ఉంటుంది. ఆర్ట్స్ అలా చేయించుకున్నారు, చేయించుకొని వాళ్ళ ప్రొఫైల్ లాగా కంటిన్యూ చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పటికి. సో అప్పుడు మాకు హ్యాపీ కదా, రీచ్ ఎక్కువ ఉంటుంది కదా. వాళ్ళు ఎప్పుడు నెగిటివ్ 1 year ముందు నెగిటివ్ గా ఉన్నారు, ఇవాళ పాజిటివ్ అయ్యారు. సో అవి మనం పట్టించుకుంటూ కూర్చుంటే మనం ముందుకు వెళ్ళలేము. సో వెళ్ళిపోతూ ఉండడమే.
వెళ్ళిపోతూ ఉండడమే. మీ ఏజ్ ఎంతండి? అడగొచ్చలేదో అడిగేశారు. నాది నో ప్రాబ్లం 27. ఇంత చిన్న ఏజ్ లో ఇంత మెచ్యూరిటీ లెవెల్స్ అనేది ఎవరి నుంచి వచ్చింది? మీరు పెరిగిన సర్కమ్స్టాన్సెస్ లేకపోతే మీ ఫ్యామిలీనా లేకపోతే మీరు నేర్చుకున్నదా? లేదు మ్యామ్, ఎక్కువ నేను బాబాకి ఎక్కువ ప్రే చేస్తాను. సాయిబాబా బాబా అంటే బేసిక్ బాబా గారు నమ్ముకున్న వాళ్ళందరూ ఇలా ఉంటారు. అలా లైక్ నా పర్సనల్ అంటే వెంటనే మిగిలిన వాళ్ళు కూడా అట్లనే, అంటే బాబాని నమ్ముకున్న వాళ్ళు ఇంత సాఫ్ట్ గా ఇంత మెచ్యూర్ గా ఉంటారా అన్నట్టు బాబా కదా గురువు. ఎవరైనా మీకు మెచ్యూర్ పెంచుతారు, తగ్గించారు కదా. ఓకే, మీకు ఎలా ఉండాలి జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు గురువు. అది మీరు బాబా అయి ఉండొచ్చు, ఇంకొక గురువు గారు అయి ఉండొచ్చు, ఇంకొక గురువు గారు అయి ఉండొచ్చు. దేవుడు ఒక పర్మనెంట్ అయితే, ఒక లిమిటేషన్ అయితే ఆయన కింద గురువు. మనం ఏదైనా ఫస్ట్ గురువు గారితోనే కదా. అది ఇప్పుడు మనం నాకు చదువు చెప్పిన ఆయన కూడా నా గురువు లెక్కే. అలా అనుకుంటా నేను. కాకపోతే డివోషనల్ గా ఆయన ఒక మంచి చేస్తున్నారు కాబట్టి మనం ఆయన కొలుస్తాం. ఓకే, సో ఇవాళ మీరు ఈ స్టేజ్ లో ఉన్నారు అని అంటే మీ వెనక సపోర్ట్ ఎవరున్నారంటే ఏం చెప్తారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినెట్లీ పేరెంట్స్ మ్యామ్. పేరెంట్స్, ఎందుకంటే వాళ్ళు ఈ జన్మ ఇవ్వకపోయి ఉంటే నేను ఇవన్నీ చేయలేను కదా. అంతే, రైట్. సో ముందు వాళ్ళ తల్లిదండ్రులు, తర్వాత దేవుడు, తర్వాత ఇంకా నా బ్రదర్ గానీ, కొలీగ్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ. ఓకే, ఎప్పటికప్పుడు మిమ్మల్ని మోటివ్ చేస్తా ఉంటారు. ఓకే, సో మీరు డిప్రెస్డ్ టైంలో ఉన్నప్పుడు ఏం చేస్తా ఉంటారు? మళ్ళీ ఆర్ట్ చేస్తా అని చెప్పకండి. లేదు, డిప్రెషన్ ఉన్న టైంలో ఎక్కువ నేను దేవుడు ట్రాక్ లో ఉంటాను. ఆయన ట్రాక్ లోనే ఉంటాను, అన్ని వదిలేస్తాను. కాదండి, ఇంత ఈ జనరేషన్ మారిపోయింది, ఇంత ఫాస్ట్ జనరేషన్ లో ఉన్నాము, దేవుడిని నమ్మడానికి కూడా టైం లేదు ఎవరికి కూడా. ఇలాంటి జనరేషన్ లో కూడా మీలాంటి వాళ్ళు ఉన్నారా? ఇంకా ఇప్పుడు దేవుడు అంటున్నారు. ఉంటారు మేము, అంటే ఎక్కువ మనం ఇప్పుడు ఒక శ్వాస చేస్తున్నాం అంటే దేవుడే కదా. ఆయన లేరని ఎలా అంటాం? ఇప్పుడు దెయ్యం ఉందనుకుంటే దేవుడు ఉంటాడు. అంటే ఇంత ఇప్పటికీ కూడా అట్లా భక్తితో ఉంటారు మ్యామ్, డెఫినెట్లీ. ఇప్పుడు నేను ఉన్నాను కదా. ఓకే, మీరున్నారు. ఓకే, అదే అంటున్నా, మీరున్నారు. అంటే ఇద్దరు దానికి ఒక్కొక్కరు ఒక్కో నేమ్ పెట్టుకుంటారు. నేను దేవుడు అని పెట్టుకున్నాను, ఇంకొకరు ఒక పాజిటివ్ అని పెట్టుకుంటారు, లేదా నేనే అనుకుంటారు. నేనే అని ఆత్మే దేవుడు అనుకునే వాళ్ళు ఉంటారు. సో అది మన ఒపీనియన్స్. ఓకే, నా ఒపీనియన్ అయితే అది. ఓకే, సో మెయిన్ గా నరేష్ గారు అసలు మీ బాన్ అండ్ బాట్ ఎక్కడ, ఏంటి? నాది నేటివ్ ఒంగోలు దగ్గర నూతలపాడు సంత నూతలపాడు కాన్స్టిట్యున్సీ. ఓకే, ఆంధ్రాలో. యాక్చువల్లీ మెజారిటీ ఒంగోలులోనే ఉంటా. నా స్టడీయింగ్ కానీ, నేను చిన్నప్పటి నుంచి చదువుకుంది, గ్రాడ్యుయేషన్ చేసింది మొత్తం టౌన్ లో, ఒంగోలులో కంప్లీట్ చేసినాక ఇంకా నేను ఈ వర్క్ లో ఇంకా వచ్చేసాను. ఇప్పుడు కూడా ఏంటంటే ఇంకా అమ్మ వాళ్ళ దగ్గరే నాకు ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ. సో హ్యాపీ అన్నమాట. యాక్చువల్లీ ఇంత వర్క్ పెట్టుకొని ఎవరు కూడా ఇంటి దగ్గర ఉండదు, కానీ ఇప్పుడు నేను ఇంటి దగ్గరే ఉంటాను అన్నమాట. అమ్మ వాళ్ళతోనే మార్నింగ్ వెళ్తాను, ఈవినింగ్ కి వర్క్ అయిపోతుంది. మళ్ళీ నైట్ నుంచి, ఇది ఎలాగో డిజిటలే కాబట్టి నైట్ నుంచి దీని మీద ఒక 2-3 hours పెడతాను. నా టీం ఉంది, వాళ్ళు చూసుకుంటారు. సో కంఫర్టబుల్ అన్నమాట. ఓకే, సో ఇట్లాంటి వర్క్ అంతా కూడా ఇంతకు ముందు మనకి కార్టూన్స్ లో వచ్చేది కదా. ఇప్పుడు ఏంటంటే కార్టూన్స్ కూడా చాలా వరకు తగ్గిపోయినాయి. పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, మొబైల్ ఫోన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం. ఈ మొబైల్ ఫోన్స్ లో కూడా కొన్ని ఏమైనా కార్టూన్ కి సంబంధించి చూస్తారా అంటే అది లేదు, ఈ రీల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం. మరి ఇటువంటి టైంలోని ఇది ఎలా హెల్ప్ అవుతుంది అటు పిల్లలకి కానీ లేకపోతే ఎవరికైనా? మ్యామ్, ఇది అంటే ఎవ్రీ పర్సన్ కి ఒక పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు నాకు ఈ వర్క్ ఉంది, ఇప్పుడు నేను పాజిటివ్ గా ఎవరికైనా ఏదైనా చెయ్యాలి అని అంటే ముందు నాకు టైం ఉండాలి, లేదా నేను కుదిరించుకోవాలి. నా టైంలో నుంచే కొంత టైం తీసి నేను దాన్ని పర్టికులర్ గా సొసైటీకి చెయ్యాలి అనే పాయింట్ లో వెళ్ళాలి. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, అలా ఇప్పుడు నేను ఒక్కడిని అయితే వన్ మ్యాన్ చేయడం కష్టం. ఎప్పుడైనా ఎవరైనా ఒక మనిషి చేయడం చాలా కష్టం. కంపల్సరీ టీం వర్క్ ఉండాలి, ఒక ఆపర్చునిటీ రావాలి మనకి. అలాంటిది ఇప్పుడు మీరు అన్నట్టు పిల్లలకి ఎలాంటి ఉపయోగం అనేది, దీన్ని ఏంటంటే ఎవరైనా పర్టికులర్ గా సపోర్ట్ లో వచ్చి మాకు ఇలాంటివి కావాలి అని అన్నప్పుడు ఈ వర్క్ ని వాళ్ళకి పాజిటివ్ గా ఇస్తే అది ఇంకా బెటర్ రీచ్ ఉంటుంది ఆ ప్లాట్ఫామ్ ద్వారా. సో అలాంటి వాళ్ళు వస్తే మాకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది, మేము చేయడానికైనా, కొంచెం మా టైం ని ఇన్సర్ట్ చేయడానికైనా. అప్పుడు ఏంటంటే దీని ద్వారా పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా, అదే అడుగుదాం, ఇప్పుడు ఎడ్యుకేషన్ కి కూడా ఈ టెక్స్ట్ బుక్స్ ఇట్లా వీటి మీద పెట్టేదానికన్నా ఈ వీడియోలో అది కూడా ఎక్కువగా పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది. అవును, యానిమేషన్. ఇప్పుడు ట్యాబ్స్ వచ్చేసాయి, పిల్లల దగ్గర ఉంటున్నాయి కాబట్టి ఇంకా డిజిటలే అవుతుంది ఫోన్.
సో మనం డిజిటల్ కి అలాంటి ప్లాట్ఫామ్స్ ఏమైనా అప్రోచ్ ఉంటే డెఫినెట్లీ మేము చేయడానికి రెడీ. ఓకే, మీరు చేస్తారు అంటే లెసన్స్ అవన్నీ కూడా మీరు డిజిటల్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం. ఓకే, ఇప్పుడే ఇంకా డెవోషనల్ బుక్స్ కి లైక్ బాబా గారి సచ్చరిత్ర అని ఉందన్నమాట. ఆ బుక్ నే టోటల్ ఆర్ట్స్ లో తీసుకురావాలనే ఆలోచనతో నడుస్తుంది. ఓకే, మొత్తం ఇంకా పార్ట్స్ ఉంటాయి. సో ఎన్ని ఇయర్స్ పడుతుందండి? ఇయర్స్ చెప్పలేము మ్యామ్, అదే వెళ్తూ ఉంటది. ఓకే, అంటే చాప్టర్ కి వచ్చేసి చాలా ఉంటాయి ఆ సందర్భాలు కానీ, ఎక్కడ మిస్ అయినా సరే మళ్ళీ అదే వెరీ కాంప్లికేటెడ్. చేస్తే ఫుల్ గా చేయాలి, లేకపోతే దాని జోలి వెళ్ళకూడదు. ఓకే, సో ఏది ఏమైనా మీరు అంటే ఈ పర్టికులర్ నేను మీ గురించి చూసిన వెంటనే అబ్బా భలే అనిపించాయి. అంటే చాలా వరకు ఇందులో ఏముంది బొమ్మలే కదా అంటారు. అవునా కదా, బేసిక్ గానే వాళ్ళు అందులో ఏముంది బొమ్మలే కదా, నేను గీసేస్తా అట్లా కార్టూన్ లా ఫేస్ వేసి డ్రెస్ అది వేసేస్తా, దానిలో ఏముంది అని అంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి మీ ఆన్సర్ ఏంటి? కార్టూన్ అయితే వాళ్ళని చేయమండి, అంతే సింపుల్, చేయమండి, నేనే కొనుక్కుంటా. అవునా? నిజంగా అలాగా అనుకున్నా వాళ్ళు ఆర్ట్ వేసి ఇచ్చేస్తారు కదా, జస్ట్ ఒక పేపర్. అసలు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది ఎక్కడంటే, నేను అందరికి గీస్తున్నాను నాది ఎవరు గీయట్లేదని చాలా సార్లు బాధపడ్డాను. అవునా? మీరు కూడా గీసుకోలేదు? లేదు, అంటే జస్ట్ ఊరికి రఫ్ గా అలా చూస్తాను కానీ, అంటే నా ఎప్పుడైనా డాక్టర్ ఆపరేషన్ పక్కన వాళ్ళకి చేస్తాడు కానీ అతను మాత్రం చేస్తాడు. అది డాక్టర్ సార్, ఆయన ఎలా చేసుకుంటారు చెప్పండి. అది కూడా అంతే, అంటే మన ఫేస్ మన కరెక్ట్ గా వచ్చింది రాదన్న భయంతో కూడా పోద్ది అనమాట. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే చెప్పండి, నేనే పే చేస్తాను, నాకు అలాంటి కావాలి. అవునా? సో డెఫినెట్ గా వాళ్ళకు కూడా ఒక ఇచ్చిన వాళ్ళం అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మీది ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్స్. ఇంతకు ముందు మనం మాట్లాడుతున్నట్టు ఇంటీరియర్ డిజైన్స్ లో కూడా ఇప్పుడు జనాలు చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతా ఉన్నారు. ప్రతిదీ ఎలా ఉండాలి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ప్రతిదీ డీటెయిలింగ్ మనం చేయించుకోవాలి, ఇది లైఫ్ టైం అన్నట్టు ఇప్పుడు ఈ ఆర్ట్స్ మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు అనమాట. వాల్స్ మీద డైరెక్ట్ గా వేసుకోవడం, లేకపోతే స్టిక్కర్స్ లా వేసుకోవడం. సో మీరు ఎట్లా చేస్తారు ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే? డెఫినెట్లీ మేము అంటే వాళ్ళకి అనుగుణంగానే చేస్తాం మనం. అంటే ఆర్ట్ అది అవుతుంది అంటారా మనకి వాల్ మీద? డెఫినెట్లీ మనం ఒకటి మనం మెజారిటీ మేము తీసుకున్న ప్లాట్ఫామ్ డిజిటల్ గా ఎందుకు తీసుకున్నామంటే, వాల్ మేము చేసేదానికి దానికి టైం పీరియడ్ అనేది తక్కువ ఉంటుంది. మనం డిజిటల్ గా చేసేదానికి టైం పీరియడ్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ టైం పీరియడ్ లో అది ఎక్స్పైర్ అయినా మళ్ళీ మన కాడ కాపీ ఉంటుంది కాబట్టి అట్ ద సేమ్ టైం అదే ప్లేస్ లో మనం అవసరమైతే ఆ ఫైల్లో నుంచి రీకరెక్ట్ చేసి అడ్వాన్స్డ్ గా కూడా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, మనకి డిజిటల్ అది ఒక ప్లస్ పాయింట్. అవును అవును, ఆల్రెడీ మీ దగ్గర ఉంటాయి కాబట్టి కాపీస్ ఉంటాయి. ఆ ఆర్ట్ లో అలా ఉంటది కదా, ఎన్ని రోజులు ఉండాలి అంతవరకు తీసేస్తాం, మళ్ళీ ఫ్రెష్ గా చేయాలి. ఇప్పుడు పెరుగుతున్న జనాల మైండ్ సెట్ కూడా అట్లనే అయిపోయింది, ఎక్కువ డిజిటల్ కి అట్రాక్ట్ అవుతా ఉన్నారు అన్నమాట. అదే ఇప్పుడు ఎలాగో మొబైల్స్ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా డిజిటలే నడుస్తుంది. సో మనం సర్వైవ్ అవ్వాలంటే కాలంతో పాటు మనం కూడా మారాలి. నెక్స్ట్ మీ ఎయిమ్ ఏంటి ఈ లైఫ్ లో? ఇంకా మీరు అచీవ్ చేయాలి అనుకుంటుంది ఏమైనా ఉందా? నేను ఇంకా ఇది సరిపోదు, ఇంకా అచీవ్ చేయాలి, అక్కడికి వెళ్ళాలి అని ఆలోచన ఏం లేదు. ఎందుకంటే మనకు ఆశ అనేది వెరీ డేంజరస్. ఒక కోరిక వస్తే ఆ కోరిక ఒక పర్టికులర్ నేను చూసే టెస్ట్ కూడా చేసుకున్నాను. నేను పర్టికులర్ ఈ జోనర్ దాకా టచ్ అయితే చాలు అనుకున్నా. ఆ జోనర్ దాకా వెళ్ళాను, టచ్ చేయగలను. మళ్ళీ అక్కడి నుంచి ఇంకోటి కొత్తది వస్తుంది, మళ్ళీ అక్కడికి టచ్ చేసా. అలా సో మెనీ జరిగాయి. జరిగాక నేను రియలైజ్ అయింది ఏంటంటే, అసలు ఆశ అనేది ఉండొద్దు. ఆ టయానికి ఏది వస్తే అదే మనకి గొప్పది అనే పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఉన్నాను మేము, ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు ఈ క్షణానికి ఇదే నాకు గొప్పది. అప్పుడు ఇప్పుడున్న క్షణాన్ని నేను అనుభవిస్తాను కదా, రేపు జరిగిపోయిందని ఎలాగో ఏం చేయలేము మన చేతిలో. ఇప్పుడు ఈ క్షణానికి మీరు అసలు స్పెషల్ గా దీని గురించి మీ ఛానల్ ద్వారా తెలియడానికి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. నలుగురికి ఒకటి మా నుంచి చెప్పగలుగుతున్నాము. ఇప్పుడు ఇది వెరీ హ్యాపీ కదా, సో చాలు. సో మనిషికి ఆశ ఉండకూడదు, ఉండాలి కానీ తక్కువ, అది అత్యాశ అవ్వకూడదు అంటారు. అంతేనా? లిమిటెడ్ గా ఉంటే అన్ని బాగుంటాయి. ఓకే, సో మీకు అసలు అంత టైం ఎలా దొరుకుతుందంటే, మీరు ఒక లెక్చరర్ అన్నారు, అటు క్లాసెస్ చెప్పాలి, ఇటేమో ఆర్ట్ చేయాలి, మీరు ఆ టైం మేనేజ్మెంట్ అనేది ఎలా అసలు? ఫస్ట్ మేము అంటే లెక్చరర్ అనేది నేను బాధతో చేయట్లేదు, టైం మేనేజ్మెంట్ అనేది అబద్ధం మేము. ఓకే, దాన్ని నేను నమ్మను. ఎవరైనా మీరు చెప్పినా మీరు నమ్మగలరు, అది వెరీ రాంగ్ థింగ్ అన్నమాట. అదంతా ఊరక బోటకం.
ఫ్యాక్ట్ గా చెప్పాలంటే అది కరెక్ట్ థింగ్ కాదు. ఓకే. ఇప్పుడు నాకు టైం లేదు ఇవన్నీ కూడా కరెక్ట్ థింగ్ కాదు. మనిషికి టైం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇట్స్ బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్. ఎస్. ఆ టయానికి అతనికి వెళ్ళాలని ఉంటే ఉంటాడు అక్కడ. లేదు అనుకుంటే దాన్ని స్కిప్ చేయడానికి ఏదో ఒకటి చెప్తాడు. సో దాన్ని అయితే నమ్మొద్దు. ఎవరైనా చెప్పినా కానీ మీరు నమ్మొద్దు. ఓకే. నేనైతే నమ్మను అనమాట. ఇప్పుడు Okay. లెక్చరర్ గా అమ్మగారు చేయమని మా మదర్ గారు చేయమన్నది. Hmm. ఫస్ట్ అది నేను ఇంజెక్ట్ చేసుకున్నాను. సరే ఇప్పుడు ఇంత చేసి లెక్చరర్ గా ఏంటి అనే ప్రశ్నలు కూడా చాలా మంది ఉన్నారు. అవును, ఉంటాయి. మీరు ఇంత ఉన్నారు, ఈ స్టేజ్ నుంచి ఒక లెవెల్కి వెళ్ళొచ్చు కదా. అంత అవసరం లేదు. మనం పాకులాడాల్సిన అవసరం లేదు కదా. ఆ టయానికి వస్తే భగవంతుడే ఇస్తాడు మనకి, నేచరే ఇస్తుంది మనకి. అంత మనం ఐరాణ పడిపోయి ఇప్పుడు అందుకే జనానికి హెల్త్ కాన్షియస్ ఎక్కువ. మనం కూల్ గా ఉంటే అన్ని బాగుంటాయి. ఆ టయానికి అయిపోతుంది, నెక్స్ట్ స్టెప్ కి వెళ్తాం. ఈ టైం ఇది గడవకుండా ఇంకో స్టెప్ ముందుగానే రావాలంటే ఎలా వస్తుంది? ఆ టైం పీరియడ్ లో రావాలి అది. ఈ టైం పీరియడ్ లో ఏడున్నా నేను నెక్స్ట్ టైం పీరియడ్ కోసం నేను అది రావాలని దీన్ని స్కిప్ చేయలేదు. అది కరెక్ట్ కాదు. అది టైం తో నడుస్తూ ఉంటది. మనం ఎలాగా ఇప్పుడు ఫోన్ మన చేతిలోకి వచ్చేసింది కానీ ఇంకా అన్ని మనతో అయిపోవు కదా. అదే. సో ఫస్ట్ నేను ఇంట్రెస్ట్ మనకి లెక్చరర్ గా నలుగురు పిల్లలందరికీ ఒక కొత్త జనరేషన్ కి మనం ఏదన్నా చెప్పగలుగుతాం. ఇప్పుడు నేను చెప్పే ఆ 40 మందిలో ఎవరో ఒకరు ఒక స్టూడెంట్ అయినా బెటర్ అవుతాడు. అతని ద్వారా ఎంతమంది అవుతారు? ఇప్పుడు నాకు చెప్పిన వాళ్ళు నన్ను ఇలా తయారు చేశాడు. నా ద్వారా ఇంకో 10 మందికి నేను ఇవ్వగలిగాను. ఈ రోజున నా టీం ఉన్నారు, వాళ్ళందరూ హ్యాపీగా మేము ఈ ప్లాట్ఫామ్ మీద హ్యాపీగా ఉన్నాం, కంఫర్టబుల్ గా నడుస్తుంది లైఫ్. సో నెక్స్ట్ ఇంకో నేను చెప్పే వాళ్ళు ఇంకా బెటర్ దాంట్లో ఉండొచ్చు. అతని క్యాపబుల్ బట్టి ఇంకా ఎక్కువ మందిని కంఫర్టబుల్ లైఫ్ లో నడిపించవచ్చు. అది వెరీ కాంప్లికేటెడ్ కదా. ఒక చెట్లాగా మనం దాన్ని ఎలా అయితే మనం జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే స్టార్టింగ్ మీ దగ్గరే కాబట్టి మీరు ఎట్లా నడిపిస్తున్నారు అన్నది తర్వాత మాటలు వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటది మేడం. ఇప్పుడు నాకైతే నా టీచర్స్ ఎలా అయితే ఇన్ఫ్లుయెన్స్ ఉందో వాళ్ళకు ఉంటది. రేపొద్దున వాళ్ళు ఇదే ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకొని వెళ్తారు. సో నేను కరెక్ట్ ఉండాలి. డెఫినెట్ గా. మీరు ఎప్పుడు ఇంత పాజిటివ్ గా ఉంటారా? రెగ్యులర్ మ్యామ్, ఇదే పాజిటివ్. నెగిటివ్ అనేది తీసుకోండి. నెగిటివ్ వచ్చినా కానీ ఇట్స్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఏదైనా నాకు ఆశ వచ్చింది, పర్టికులర్ గా దానికి వెళ్ళాలి, ఇది చెయ్యాలి, అది ఒకవేళ రాలేదనుకోండి నాకు ఇంకా హ్యాపీ. ఓకే, ఒక బాధ పోయింది. దాని గురించి మనం హైరాణ పడిపోయి మనకి ఇష్టపడితేనే కదా అది బాధ అనేది. ఇష్టం లేనప్పుడు జరిగినప్పుడు మనకు బాధ ఉండదు. చాలా హ్యాపీగా ఉంటాం, కూల్ గా ఉంటాం, ఇలా యంగ్ గా ఉంటాం. అంతే. మిమ్మల్ని చూసి అట్లనే ఉండాలి. అయితే నెగిటివిటీ నమ్మో దగ్గర ఒకవేళ వచ్చినా సరే హ్యాపీగా యాక్సెప్ట్ చేసుకోవాలి. ఆ నెగిటివిటీ తోటి మనం బాధపడే కంటే ఒక దేవుడు మీద లేకపోతే మీకు నచ్చిన యాక్టివిటీస్ మీద పెట్టారంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. రైట్. మంది జనాలు ఏంటంటే వేరే దాన్ని పెట్టాలనేది మర్చిపోయి అక్కడే ఉండిపోతున్నాం అనమాట. అదే. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ మధ్య తరగతి వాళ్ళకి కూడా ఇప్పుడు అది చూడగానే ఆట, అయ్యో అమ్మో ఇది ఎంత రేట్ ఉంటుందో, అమ్మో మనం ఎఫర్ట్ చేయలేము, మనం పెట్టలేము అని చెప్పి చాలా మంది అట్లా ఆగిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. మీ దగ్గర ఎలా ఉంటాయి? మీరు ఎట్లా అంటే మీ పేజ్ ఎలా ఉంటుంది? మీకు ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి? ఫస్ట్ ఇంత పాజిటివ్ గా ఉన్న వాళ్ళకి మాకు డబ్బు ఆశ కూడా తక్కువ ఉంటుంది. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు నేను ఇంత చెప్పినాక ఎక్కువ మంది ఏమనుకుంటారు, ఆ డబ్బులు లేకుండా ఎవరు చేయలేరు కదా. ఇప్పుడు పని చేస్తున్నప్పుడు డబ్బులు తీసుకున్న తప్పులేదు. ఒక పనికి ఆ పనికి తగ్గ పే ఉండాలి, అది ధర్మం. కాకపోతే అది అతి ఉండకూడదు, లైక్ ఎక్కువ ఉండకూడదు, దానికి తగ్గట్టు ఉండే చాలు. సో మేము తీసుకునే పే అనేది ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ అందరికి రీజనబుల్ గా 1000 నుంచి స్టార్ట్. మేము ఏదో ఆర్ట్స్ పెద్ద పెద్దవి చేస్తున్నాం కదా, ఎక్కువ చేస్తున్నాం కానీ ఎక్కువ లేదు. ఇప్పుడు 1000 రూపీస్ కి మీరు మాకు ఒక ఆర్డర్ ఇస్తే మీకు ఎలా అయితే ట్రీట్మెంట్ ఉంటుందో ట్రీట్ చేస్తాము. 30,000 ఉన్న వాళ్ళకి కూడా అదే ట్రీట్మెంట్ అన్నమాట. ఓకే, సేమ్ వాళ్ళకి అదే విధంగా అంతే సెన్సిటివ్ గా అంతే డీలింగ్ ఉంటుంది. అలా ఉండబట్టి ఇన్ని రోజులు మేము సర్వైవ్ అవ్వగలిగాం. 1000 తక్కువ అని చెప్పేసి వాళ్ళని తక్కువ చేయలేం కదా. 30K అన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఎక్కువ ఇచ్చి వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అవసరమైతే 30,000 వాళ్ళని వాళ్ళు ఒకవేళ రెస్పెక్ట్ నాకు తగ్గిందని ఆపుకోమన్నా పర్లేదు, నాకు 1000 చాలు. ఓకే,
సో మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి, మీకు ఎలా త్రూ ఆర్డర్స్ ఇవ్వాలి యా అవన్నీ మ్యామ్. కూడా? ఇప్పుడు ప్రెజెంట్ అయితే మేము డిజిటల్ గానే రన్నింగ్ అన్నమాట. ఓకే. సోషల్ మీడియా ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. హ్మ్. మా సోషల్ మీడియా ఐడి వచ్చేసి నరేష్ రావులపల్లి అని ఉంటుంది. రావులపల్లి నరేష్. అదైనా పర్లేదు, లేదా ఐఎమ్ డాట్ నరేష్ బెన్ హ్మ్. అది ఉంటది. అదైనా పర్లేదు. హ్మ్. సో వెంటనే రియాక్ట్ రియాక్ట్ అవుతారా? కంపల్సరీ. ఓకే. ఓకే. రియాక్ట్ ఉంటది. ఆర్డర్స్ టేకింగ్ ఉంటది. ఓకే. ఎనీథింగ్. ఇంటర్నేషనల్ కి కూడా ఉంటుందా మీది షిప్పింగ్ అవైలబిలిటీ? ఉంది మ్యామ్. షిప్పింగ్ ఉంది. ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఉంది. ఎక్కువ ఓకే. మనకు అబ్రాడ్ నుంచే ఉంటాయి ఈ వర్క్స్. ఓకే. అంటే వాళ్ళు ఏదైనా వెడ్డింగ్స్ కానీ ఒకేషన్స్ కి మనకి ఇక్కడికి ఇస్తారనమాట ఆర్డర్స్. ఇక్కడ నుంచి మేము వాళ్ళకి షిప్పింగ్ చేస్తాం. ఇంటర్నేషనల్ వైడ్ ఉంది. ఓకే. సో ఏది ఏమైనా ఒకప్పుడు ఏంటంటే ఒక డ్రాయింగ్ వేస్తున్నామన్నా లేకపోతే ఒక పెయింటింగ్ చేస్తున్నామన్నా సరే చాలా చిన్నతనంగా చూసేవాళ్ళు. అవును మేడం. అవును. ఏంటి ఏదో పిచ్చి గీతలు ఏవో అంటారు. గీస్తా అవును. ఉన్నాడులే అని చెప్పి. అవును. బట్ ఈ రోజు మనం చూసుకుంటే వాళ్ళకున్న వాల్యూ అవును. నిజంగా అసలు మనం ఊహించలేము అనమాట. ఇవాళ ఊహించలేం. వాళ్ళకున్న డిమాండ్ కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న వాల్యూ కావచ్చు, అట్లా ఉందన్నమాట. జనాలకి అది ప్రొఫెషనల్ గా తీసుకొని చేసుకోండి, ఆ సైడ్ వెళ్ళండి అని చెప్పే స్టేజ్ కి రావడం అవును, అనేది వచ్చింది. నిజంగా హ్యాపీ. అంటే ఇంకో పెరుగుతున్న కొద్దీ. ఇక్కడ మెజారిటీ పాయింట్ ఏంటంటే ఆర్ట్ అనే కాదు మ్యామ్, ఏ కళ అయినా చిన్నది కాదు. అవును. ఒక కళ అంటే ఇప్పుడు మీరు యాంకరింగ్ చేయడం అది ఒక కళ. బ్రదర్ కెమెరింగ్ అది అంతా చూసుకోవడం అది ఒక కళ. అవును. ప్రతిదీ కళే. ఇప్పుడు పెద్దగా ఉన్న సీఎం ఉంటారు. సీఎం అతని ఎంత పను దేవుడి లెక్కలో, అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అతని ఎంత పను మనది అంతే పని. హ్మ్. సో అది చిన్నది పెద్దది అనుకోవడానికి మనం అనుకుంటున్నాం. ఓకే. ఇది నీవు చిన్నవాడివి, నువ్వు పెద్దవాడివి. అంతే, పని ఒకటే కదా. ఓకే. సో అది కంపారిజన్ ఉండదు. ఓకే. మనం చేసి ఇంకొకటి ఏంటి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్ట్లో ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే మనం ఒక ఒకేషన్కి వెళ్తాం. ఒకేషన్లో మీరు చైన్ ఎనీథింగ్ ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలని చూస్తారు. గిఫ్ట్ ఇవ్వాలని చూసినప్పుడు వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటవి, లేదా ఉన్నదే ఇవ్వచ్చు, అంతకన్నా ఎక్కువ ఇవ్వలేరు కదా. కానీ ఇది ఏంటంటే ఆర్ట్ అనేది ఇచ్చారనుకోండి, ఒక్కసారి జస్ట్ ఒక 2 minutes అలా చూడండి ఊరిక రియాక్షన్. ఎప్పుడైనా ఇది నేను తప్పు చెప్పానంటే ఇంక నేను జీవితంలో ఆర్ట్స్ చేయను. అయ్యో. అంటే లైక్ నేను తప్పు చెప్పాను అనుకుంటే ఓకే. ఓకే. అది ఛాలెంజ్ అనమాట. ఎందుకంటే ఆ 2 minutes అయినా వాళ్ళు అలా బ్లింక్ ఉంటుంది వాళ్ళు ఆ ఫేసింగ్ అనేది అవన్నీ చూసుకుని చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అప్పుడు మీరు ఏ గిఫ్ట్ ఇచ్చారని ఆల్రెడీ ముందు ఇచ్చిన గిఫ్ట్లన్నీ పోతాయి మైండ్ లో నుంచి. ఇంకోటి అది తీసుకెళ్ళి వాళ్ళు స్పెషల్ ప్లేస్ లో పెట్టుకుంటారు. ఎప్పుడు అది ఉండిపోతుంది. అది ఒక స్పెషల్ థింగ్ అన్నమాట. నిజంగా ఇది చాలా, అంటే ఇవాళ మనం కొన్ని రీల్స్ లో కూడా చూస్తా ఉన్నాం. ఒక జస్ట్ డ్రాయింగ్ కూడా అవుతారు వాళ్ళు తీసిస్తే ఆ హ్యాపీనెస్ అనేది, అది మన కోసం ఇంత టైం స్పెండ్ చేశారా, మన కోసం ఎంత వెతుకుండకపోతే, లేకపోతే ఎంత టైం పెట్టుండకపోతే వాళ్ళు ఇంతలాగా చేస్తారని చెప్పి ఆ టైం అనేది ఇవాళ చాలా ఇంపార్టెంట్ అన్నది తెలుస్తుంది. సో ఏది ఏమైనా సరే మా కోసం ఇట్లాంటి ఆర్ట్స్ అన్నవి ముందుకు తీసుకొచ్చి చాలా మెమరీస్ ని గ్యాదర్ చేస్తున్నందుకు ముఖ్యంగా మీకు చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ పర్టికులర్ గా మీ ఛానల్ కి చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇలాంటి టాలెంట్స్ నా ఒక్కడదే కాదు కదా, ఇలాగ ఎందరో ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక బూస్టప్ అన్నమాట. వాళ్ళ వర్క్ గురించి 10 మందికి తెలుస్తుంది. వాళ్ళు ఈ సర్వీస్ ని యూస్ చేసుకుంటారు, యూటిలైజ్ చేసుకుంటారు. ఇంకా చాలా బాగుంటది అది ఒక హెల్దీగా. ఇది సార్ తో ఇంటర్వ్యూ అయితే ఇలా అయింది. చాలా అంటే చాలా విషయాలు తెలుసుకున్నాం. అండ్ ఎవరికైనా సరే ఈ ఆర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంది, మీ ఫ్రెండ్స్ కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కి కానీ, లేకపోతే మీకు ఇష్టమైన పర్సన్స్ కి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా, లేకపోతే సర్ప్రైజ్ చేయాలనుకున్నా సరే సార్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. నేను సార్ వాళ్ళ ఇన్స్టా పేజ్ అవన్నీ కూడా నేను మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.